ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా తండ్రి. ఆయన మీ కృపను బట్టి గత దినమంతా కూడా నన్ను కాచి కాపాడారు. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అక్కర్లో అవసరతలన్నీ కూడా తీర్చండి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయినా. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యను విడిపించండి. ఎవరైతే జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలన్నింటిని కూడా సఫలపరచండి. ఎవరైతే నాయన ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే కోర్టు కేసుల్లో బాధపడుతున్నారో వాళ్ళని విడిపించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని నూరంతులుగా దీవించండి. నూతన సంవత్సరం దయాకరం ధరింపచేయండి. ఎవరైతే నాయన పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళను నాయన నిండు నూరేళ్ళతో అభిషేకించి ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరైతే ఈరోజు ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవులతో నింపండి. మా యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతికి, రాష్ట్రం యొక్క మంత్రులు, ఎంపీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని దీవించండి. మా యొక్క దేశాన్ని మీరు కాపాడండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా దేశాన్ని మీరు ఆశించమని ప్రత్యేకంగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమును దీవించమని, కాపాడమని, ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి.